అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలు పాడ్కాస్ట్కి స్వాగతం. కంచి పరమాచార్య స్వామి వారి వైభవాన్ని తెలిపే ఈ అనుభవం స్టోరీస్ ఆఫ్ మహాపెరియవ పరమాచార్య అనే పేజ్ నుంచి స్వీకరించబడినది. ఈ అనుభవం పేరు ఎక్కువ లడ్డూలు చేయించు. తంజావూరు జిల్లాకు చెందిన ఒక ధనిక భూస్వామి ఆ రోజు స్వామివారికి భిక్ష ఏర్పాటు చేశాడు. ఎక్కువ సంఖ్యలో లడ్డూలు తయారు చేయించమని అతన్ని ఆదేశించారు పరమాచార్య స్వామివారు. ఆ రోజు భోజనానికి శ్రీమఠం ఉద్యోగులు మరియు ఆ భూస్వామి చుట్టాలు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. మరి స్వామివారు అన్ని లడ్డూలు ఎందుకు చేయించమని తెలిపారో ఆ భూస్వామికి అర్థం కాలేదు. బహుశా కొన్ని లడ్డూలను ఏదైనా అనాథ ఆశ్రమానికి గాని వేద పాఠశాలకు గాని పంపుతారేమో అని అనుకున్నాడు. అలా కాకుండా ఆ రోజు వడ్డనని పరమాచార్య స్వామివారు పర్యవేక్షించారు. ఎంత వద్దన్నా అందరికీ 2 కంటే ఎక్కువ లడ్డూలు వడ్డించమని, మిగిలిన వాటిని కూడా అందరికీ వడ్డించమని ఆదేశించారు స్వామివారు. మరలా ఒక విపరీతమైన ప్రకటన చేసి లోపలికి వెళ్లిపోయారు. అదేమిటంటే, స్వయంగా మహాస్వామివారే ఆదేశించిన వడ్డన చేసిన అన్ని లడ్డూలు తినాల్సిన అవసరం లేదని, ఎక్కువైన వాటిని వదిలివేయవచ్చని, అన్నలక్ష్మిని చెత్తకుప్ప పాలు చెయ్యరాదని తరచూ పిల్లలకు బోధించే మహాస్వామివారు ఇలా చెప్పడం వారికి వింతగా తోచింది. అందరూ ఎక్కువైన లడ్డూలను అరటి ఆకుల్లోనే వదిలివేశారు. పరమాచార్య స్వామివారి ఆదేశం కావున ఆ లడ్డూలను ఎండుద్రాక్ష, జీడిపప్పు, లవంగాలు, యాలకులు బాగా దట్టించి తయారు చేశారు. అటువంటి లడ్డూలను ఇలా ఆకులలో వృధాగా ఉండడం చూస్తున్న భూస్వామి కాస్త బాధపడినా అకారణంగా పరమాచార్య స్వామివారు ఏదీ చెయ్యరని సంభాళించుకున్నాడు. తరువాత ఆ భూస్వామితో మాట్లాడుతూ స్వామివారు వెనుక వైపు ఆకులు పడవేసిన చోటుకు వెళ్లి చూడు అని ఆదేశించారు. ఆ భూస్వామి వెనక వైపుగా వెళ్లగా అక్కడ కొన్ని కురువ కుటుంబాల వారు ఆతృతగా ఆ పారవేసిన లడ్డూలను తినడం చూశాడు. ఎప్పుడూ తినని అంతటి మధుర పదార్థాన్ని తమకు అందించినందుకు వారు ఆ భూస్వామిని చూడగానే మనస్సులోనే కృతజ్ఞతలు తెలిపారు. ఆ భూస్వామి చాలా సంతోషపడ్డాడు. మహాస్వామి వారి వద్దకు తిరిగి రాగానే వారి కులధర్మం ప్రకారం ఈ కురవలు ఉచ్చిష్టాన్నే ఇష్టపడతారు. అన్నదానానికి వారు అంగీకరించరు. వారికి ఉన్న నియమం అది. మనకులాగానే వారికి కూడా అదే నోరు, అదే కడుపు కదా. అందుకే ఈరోజు మనం తిన్న లడ్డూల వంటివే వారికి కూడా ఇవ్వాలని సంకల్పించాను. అది నువ్వే చెయ్యగలవని కూడా నాకు తెలుసు. కనుక ఇప్పుడు వారి దీవెనలు నీకే ఉంటాయి అన్నారు స్వామివారు. ఈ అనుభవం మహాపెరియవాళ్ విరుంధు అనే పత్రిక నుండి స్వీకరించబడినది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.